సహోదరికి ప్రభు పేరిట వందనాలు. ఈ సమయమున మన మధ్యలో దైవజనులు ఐజాక్ ఉన్నారు. ఐజాక్ ఈరోజు మనకు మొదటి పత్రిక 4వ అధ్యాయంలోని ఆత్మీయ సందేశాన్ని వివరిస్తారు. శ్రద్ధగా విని ఈ దినం మనకు కావలసిన వివేక మన్నాలను భుజిస్తూ దైవికంగా ఎదగడానికి దేవుడు మనకు కృపను సహాయం అనుగ్రహించడం గాక. ఈ సమయాన్ని నేను ఐజాక్ అప్పగిస్తున్నాను. దేవుని పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన శక్తి కలిగినటువంటి నామమునకు గూగుల్ మీట్ ద్వారా నేను ప్రభును స్తుతిస్తా ఉన్నాను. అలాగనే గూగుల్ మీట్ లో జాయిన్ అయినటువంటి నా ప్రియ సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటిగా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా వాయిస్ సరిగ్గా వినబడుతుందా? ఒకసారి డాడీ సరిగ్గా వినబడుతుంది. థ్యాంక్ యూ డాడీ. మనం దేవుని యొక్క వాక్యంలో ఈరోజు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికను, యోహాన్ గారు రాసిన మొదటి పత్రికను మనం ఈరోజు ధ్యానం చేస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ రాసినటువంటి ఈ మొదటి పత్రికను 4వ అధ్యాయంలోని ప్రాముఖ్యంగా 3 విషయాలు సంఘానికి లేదా తనకు ఉన్నటువంటి వారికి యోహాన్ గారి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇది పర్సనల్ లెటరు. కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో చాలా పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు కొన్ని సంఘాలకు, వివిధ ప్రాంతాలకు అవి రాయబడినటువంటివి. కానీ ఈ పత్రికలు కొన్ని ఉన్నాయి, అవి పర్సనల్ లెటర్స్ అంటే వాటిని వ్యక్తిగతమైనటువంటి పత్రికలు కొన్ని ఉన్నాయి. కొంతమంది తిమోతికి రాశారు, అలాగనే పేతురు, ఫిలోమోను, అలాగనే యోహాను, ఇట్లా కొన్ని పత్రికలు వారు దేవుని ఆత్మచేత రాసినటువంటి పత్రికలు ఉన్నాయి. అందులోనే ఈరోజు నేను 4వ అధ్యాయాన్ని చెప్పడానికి డాడీ నాకు ఈ విషయం తెలియజేశారు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలోని ఈ విషయాన్ని చెప్తున్నాడు. ప్రియులారా, అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించండి. యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి ఆయన రక్తం చేత విమోచించబడి పరిశుద్ధపరచబడి ఆయన ప్రభువుగాను రక్షకునుగాను విమోచకునుగాను ఉన్నతమైనటువంటి ఆయనలో కట్టబడి ఆయనలో ఫలిస్తున్నటువంటి ప్రతి వారు కూడా కలిగి ఉండవలసినటువంటి ఒక విధానాన్ని గురించి ఇక్కడ మనం వింటా ఉన్నాం. ఆయా సంబంధమైనటువంటి ఆత్మలు ఉన్నవి. వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, వివిధమైనటువంటి శక్తుల చేత, ఆత్మల చేత మీ యొద్దకు వస్తారు. కనుక మీ యొద్దకు వచ్చినటువంటి వారిని ప్రతి ఆత్మను నమ్మక అవి దేవుని సంబంధమైనవో కావో మీరు పరీక్షించి తెలుసుకోవాలి. మీరు పరీక్షించడం ఎంతో అవసరం అనేటటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మనం ఏమన్నా వస్తువులు కొనేటప్పుడు, అలాగనే బట్టలు కొనేటప్పుడు, లేదా ఆహార వస్తువులు, కూరగాయలు, ప్రతి దాన్ని కూడాను పరీక్షిస్తాం, పరిశీలిస్తాం. కానీ బోధ వినేటప్పుడు, సంఘాల్లోని ఉండేటప్పుడు వస్తున్నటువంటి వ్యక్తులను కానివ్వండి, ఆ బోధిస్తున్న వారిని కానివ్వండి, లేదా మన యొద్దకు వస్తున్నటువంటి వ్యక్తులను, దేవుని పేరట వస్తున్నటువంటి వాక్యాలను, బోధనలు మాత్రమే మనం పరీక్షించము. ఇది సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి పరిశుద్ధునికి హెచ్చరిక లేదా సూచన కూడా. కనుక మనం పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నాడా, గర్వం చేత మాట్లాడుతున్నాడా, అహంకార పూరితమైనటువంటి నోటి నుండి వస్తున్నాయా, తనకే సమస్తం తెలిసినట్లుగా ఇంకెవరికి తెలియనట్లుగా అటువంటి భావం చేత తను మాట్లాడుతున్నాడా, తను ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నాడు అనే విషయాన్ని అట్టే గుర్తుపట్టేటట్లుగా 1-2 మాటల్లోనే వాని యొక్క ఆ చాతుర్యాన్ని బట్టి, లేదా తను దేన్ని బట్టి నడిపించబడుతున్నాడో వెంటనే తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, అటువంటి పరిశీలించవలసిన అవసరము ప్రతి క్రైస్తవుని మీద ఉంది. మేమేం తెలుసుకోమండి, మేము అట్లాగనే వెళ్ళిపోతామంటే దానికి తగిన మూల్యాన్ని కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యోహాన్ గారు చెప్తున్న విషయం ఏంటంటే, అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ఆయా సంబంధమైనటువంటి ఆత్మలు దేవుని కావో మీరు పరీక్షించండి. ముందు
మీరు దాని విషయంలోని గమనాన్ని కలిగి ఉండండి. మొదటిగా ఎవరైనా వచ్చినా, ఒకవేళ మనం వెళ్ళినా, అవి అక్కడ ఉన్నటువంటి ఆత్మలు, ఆ వ్యక్తులు, ఆ శక్తులు దేని చేత నడిపించబడుతున్నాయి అనేటటువంటి విషయాల్లోని ఎప్పుడు గమనాన్ని కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. లేదండి మేము అలాగేం కాదు, మేము అన్ని బోధలు వింటాం, అందరి వాక్యాలు వింటాం, మాకంతా ఓకేనండి అని ఒకవేళ నువ్వు అన్నిటిని సమర్థిస్తూ విశాలమైన హృదయాన్ని కలిగి ఉన్నట్లుగా ఒకవేళ నువ్వు కొనసాగుతున్నట్లయితే దానికి తగిన మూల్యాన్ని ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఏ వస్తువైనా కొనేటప్పుడు పరీక్షించకుండా వాడు చెప్పిన ఖరీదంతా కూడా ఇచ్చేయమని తీసుకుని వచ్చేటటువంటి అంత అవివేకులం అయితే కాదు కదా. ఏవో కూరగాయలు, ఏవో వస్త్రాలు, ధరించేవో ఇంటి వస్తువులు, హోమ్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటికి అవసరమైనటువంటి విషయాలు ఏవైతే కొంటామో వాటన్నిటిని 1-2 సార్లు పరిశీలించి బెస్ట్ ని వెతుకుతాం కదా. కానీ ఆత్మీయ జీవితాల్లో అన్నిటికంటే ఒక ప్రాముఖ్యమైనదిగా అన్నిటిని వదులుకొని దేవుని కోసం, దేవుని యొక్క మార్గంలో నడిచే దానికోసం మళ్ళీ మనం ప్రత్యేకించుకొని సుఖాన్ని, సౌఖ్యాలను, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలు వాటన్నిటిని కాదనుకొని త్యాగం చేసినటువంటి మనము దేవుని యొక్క ఉన్నతమైన విషయాలను పరీక్షించవలసిన అవసరం ఉంది. దేవుని పేరట జరుగుతున్నటువంటి అనేకమైన మోసాలను పసిగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు అటువంటి జాగ్రత్త మనకు అవసరమని యోహాను గారు తన పత్రికలో 4వ అధ్యాయం 1-2 వచనాల్లో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకు ఈ వాక్యాన్ని మనం ఎంతగా నేను ఎన్నిసార్లు అంటే బైబిల్ గ్రంథం దాని విషయాన్ని గురించి చెప్తా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని ఆయన రాకడకు, ఈ యుగ సమాప్తికి, ఈ లోకం యొక్క యుగం సమాప్తి అవ్వడానికి ఆయన రాకడకు ముందు జరుగుతున్నటువంటి ఏం జరుగుతాయి ఆయన రాకడకు ముందు అనే విషయాన్ని చెప్తున్నప్పుడు ఆయన మత్తయి సువార్త 24:11 ఇలా అన్నాడు అనమాట. ఒకసారి ఎవరైనా చదివి సహాయం చేస్తే బాగుండు ఈ విషయం కోసం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, అనేకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎప్పుడు అంటే ఈ మాటను క్రీస్తు ప్రభువు రాకడ ఎప్పుడయ్యా, యుగ సమాప్తి ఎప్పుడని తన శిష్యులు ఒక కొండ మీదకి వెళ్ళి ఆయన ఏకాంతంగా అడుగుతున్నప్పుడు, ఆయన రాకడకు యుగ సమాప్తికి అలా జరిగేదానికి ముందుగా ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు అనేకులు వచ్చి మీలోని కొందరిని మోసపరుస్తారు, అనేకులను మోసపరుస్తారు. ఎవరు అనేకులు అంటే ఎవరైతే పరీక్షించారో వాళ్ళందరూ మోసపోతారు. కనుక మనం ఆ వ్యక్తిని చూస్తేనే, ఆ వ్యక్తిని మాట్లాడుతుంటేనే మనం అంతగా గమనించేటట్లుగా ఆ వ్యక్తి దేని చేత నడిపించబడుతున్నాడో, దేని వల్ల మాట్లాడుతున్నాడో, తను ఎటువంటి స్వార్థంతోని, ధనాపేక్షతోని లాభాన్ని సంపాదించుకునేటట్లు మాట్లాడుతున్నాడా, ఏమిటి కోసం తన సొంత ఘనతను వెతుకుతున్నాడా, దేవుని మహిమ కోసం ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని ఇట్టే పసిగట్టేటట్లుగా, ఇట్లాగనే గుర్తుపట్టేటట్లుగా, ఇలాగనే తెలుసుకునేటట్లు వివేచనను దేవుడు మనకు కావాలని, మనం కలిగి ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. మనం కూడా అలాగనే ప్రభువా, నేను కూడా ప్రతి మాటను నమ్మకుండా, ప్రతి విషయాన్ని, ఆత్మను నమ్మకుండా పరీక్షించడానికి నాకు జ్ఞానాన్ని దయచేయమని దేవుని ఎదుట మనం వేడుకోవాలి. ఎవరికన్నా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి, దేవుడు వానికి తప్పకుండా దయచేస్తాడు. తిమోతికి కూడా పౌలు రాస్తున్నాడు అక్క. ఒకసారి పౌలు గారు తిమోతికి రాస్తున్నారు. 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుతున్నప్పుడు, 1 తిమోతి 4:1 కూడాను ఆ విషయం చెప్తున్నాడు. అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవరి దినాల్లో అబద్ధ బోధల యందును, అలాగనే అటువంటి ఆత్మల మోసపరుచు ఆత్మల యందును లక్ష్యం ఉంచి అటువంటి వ్యక్తులు వస్తారని కడవరి దినాల్లోనే ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలోని, కొత్త నిబంధనలో, పత్రికల్లోని చాలా సార్లు విషయాన్ని ఉద్ఘాటించడం జరుగుతా ఉంది. ఆ సందర్భాల్లో ఉన్నటువంటి పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, క్రీస్తు ప్రభుల వారు కానివ్వండి, ఎక్కువగా విస్తారంగా ఇటువంటి దినాల్లో ఉంటది అని చెప్పాడు ఆయన. పర్టికులర్ గా ఆ టైమింగ్స్ ఏంటంటే ఆయన రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయని చెప్పాడు. అవును, ఆయన రాకడకు ముందు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి వ్యక్తులు, సాతాను పరిచారకులు ఈ లోకంలో ఉన్నారు. ఆ విషయాన్ని గమనించవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది. యోహాను దాన్ని రాస్తున్నాడు. కనుక ఆయా సంబంధమైనవో కావో వాటిని పరీక్షించండి. ఎట్లా పరీక్షించాలో కూడా చెప్తున్నాడు. మరొక వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
2వ అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుతున్నప్పుడు పేతురు గారు కూడా తన యొక్క పత్రికలు ఈ విషయాన్ని రాస్తున్నాడు. 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుదాం. ప్రభు దయాళుడని మీరు చూచినడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యుని కూలిన వారే. మొదటి 2 పేతురు చదువుదాం ఒకసారి, మొదటి 2-3 వచ్చిన. మరియు అబద్ధ ప్రవక్తల ప్రజల్లో ఉండరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకునొచ్చు నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధించెదరు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనంకు కునికి నిద్రపోదు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, అటువల్లే మీలో కూడా అబద్ధ బోధకులు ఉంటారు. అయితే వారు తను కొన్నటువంటి ప్రభువును కూడా విసర్జిస్తారు. విసర్జించడమే కాదు, వారి వలన, ఆ బోధ వలన దేవుని యొక్క సత్య మార్గం దూషించబడతా ఉంటది. వారి నాశనం జరుగుతూ ఉంటది. వారి జీవితాల్లో నాశనము కొనకదు, అది చాలా శీఘ్రంగా నడుస్తుంది. దేవదూతలను ఆ రోజు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టకుండా బిలములో ఎలాగైతే బంధించాడో వారిని కూడా అలాగనే చేస్తాడు. కనుక వారి యొక్క జీవితం అంత నాశనం అయిపోతా ఉంటే, అటువంటి ఆత్మలు, అటువంటి ఆ సత్య సంబంధము కానటువంటి బోధలు తీసుకొచ్చిన వాళ్ళు అంత కఠినమైన తీర్పు పొందుతున్నట్లయితే, వింటున్న వారు, దాన్ని అంగీకరిస్తున్న వారికి కూడా కొద్ది గొప్ప ఖచ్చితంగాను దానికి సంబంధించినటువంటి సెగో వేడో ఖచ్చితంగా తగలాల్సిందే కదా. పరీక్షించకుండా ఉంటున్నట్లయితే దాని మూల్యాన్ని ఖచ్చితంగా చెల్లించాలి. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా మనము అనేకమైనటువంటి విషయాలు, హెచ్చరికల్లో ఒక హెచ్చరిక, సూచనలో ఒక సూచన, సలహాలో ఒక సలహా. మనకు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటేనో, మీరు అనేకమైనటువంటి బోధకులు క్రీస్తు యొక్క మొదటి శతాబ్దం నుండి బయలుదేరేవన్నీ కూడా, వాటన్నిటిని కూడా మీరు గుర్తుపట్టాలి. వాటి విషయాల్లో ఎంతో వ్యతిరేకత, ఎన్నో సార్లు అటువంటి బోధలు వచ్చినప్పుడు పౌలు గారు కానివ్వండి, యోహాన్ గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, ఎన్నో సార్లు వాళ్ళు స్ట్రగుల్ పడ్డాల్సి వచ్చింది. ఎన్నో సార్లు ఇబ్బంది పడ్డారు అటువంటి బోధల వల్ల, అటువంటి సమస్యల వల్ల. అందుకని నా ప్రియమైన సహోదరు, ఇక్కడ యోహాన్ గారు రాస్తున్న విషయం ఏంటంటే, మీరు ఆయా సంబంధమైన ఆత్మలు దేవునివో కావో పరీక్షించి తెలుసుకోండి. మీరు అలా పరీక్షించి తెలుసుకోకపోతే ఖచ్చితంగా మీరు మూల్యాన్ని చెల్లిస్తారు. ఈ విషయాన్ని మనం గమనించుదాం. ఎట్లా తెలుసుకోవచ్చు ఆయా సంబంధమైన ఆత్మలు దేవునివో కావు అని ఎలా తెలుస్తుందంటే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినటువంటి ఆ సంగతిని మనం గమనించాలి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఎవడైతే ఒప్పుకోవట్లేదో, ఎవడైతే యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు కనుక ఆయన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు అనేటటువంటి విషయాన్ని ఎవరు అంగీకరించట్లేదో వారే వేరే ఒక ఆత్మ చేత నడిపించబడుతున్నారని గ్రహించవచ్చు, గుర్తుపట్టవచ్చు అన్నాడు. చూద్దాం ఆ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఒక 2వ వచనాన్ని యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలోని పత్రిక అక్కడ నేను చదవనా? పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం అక్క. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుతారు. క్రీస్తు వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. చాలు. దేవుని సంబంధమైన ఆత్మేదో, దేవుని సంబంధం కాని ఆత్మేదో ఇలాగనే తెలుసుకోవచ్చు అంటున్నాడు ఆయన. ఆ రోజుల్లో ఎంత ప్రాబ్లం ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు శరీరధారి ఇచ్చాడు, ఆయన దేవుని కుమారుడు, దేవుని చేత పంపించబడినటువంటి ఒక రక్షకుడు కనుక ఆయన దేవుని వల్ల పంపబడ్డాడు అంటే వాళ్ళు నమ్మట్లేదు. ఆయన మరీ కుమారుడు కదా, ఆయన యోసేపు కుమారుడు కదా అంటున్నారు తప్ప, నేను దేవుని మీ దగ్గర నుండి వచ్చాను అనేటటువంటి విషయాలు నికోదేము లాగా గ్రహించలేకపోతున్నారు. ఒకరోజు నికోదేము వచ్చి అంటాడు, అయ్యా నువ్వు చేస్తున్న క్రియలు, నువ్వు చేస్తున్న బోధలు నేను ఎరుగుదును కనుక ఇవి ఎవరు కూడా ఈ లోక సంబంధంగా చేయలేదు, నువ్వు దేవుని ఎదురు నుండి దిగొచ్చిన వాడు అని నేను నమ్ముదును, నేను గ్రహిస్తున్నాను అన్నాడు. చాలా మంది ఆ రోజుల్లో పరిచయులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, సద్దుకైలు కానివ్వండి,
ఆ రోజుల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఎప్పుడు కూడాను ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని వారు అంగీకరించలేకపోయారు. వారు అంగీకరించలేకపోవడాన్ని బట్టి అతను మరీ కుమారుడే కదా, యోసేపు కుమారుడే కదా, వారి అన్నదమ్ములు మన మధ్యలో లేరా, వాళ్లే కదా, ఇంకా ఆయన ఎవరు, ప్రత్యేకంగా ఇంకా ఆయనకున్నటువంటి విషయం ఏంటి, ఆయన మెస్సయ్యగా చెప్తారేంటి, మెస్సయ్య అంటే ఎలా ఉంటాడు, ఆయన రాజుగా ఉంటాడు, యూదులందరినీ కూడా పరిపాలిస్తాడు, కనుక ఆయన అక్కడి నుండి దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని ఎలా చెప్తున్నారు అని చాలా సార్లు వాళ్ళు ఎంత గందరగోళాన్ని సృష్టించేవాళ్ళు ఆ దినాల్లో. ఈ మాటలు రాయడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ భారాన్ని ఒకసారి ఆలోచిస్తే, మేము దేన్నైతే చూసామో, దేన్నైతే తాకామో, దేన్నైతే కనుగొన్నామో దాన్నే మీకు మేము బోధిస్తున్నాం అంటూ యోహాను గారు ఆ మొదటి పత్రికలో ఆ మొదటి అధ్యాయంలో ఈ విషయాలు చెప్తా ఉంటాడు. మేము చూసాము, మీరు మా విషయాలు మీరు నమ్మండి. ఇప్పుడు వచ్చి ఎవరో ఏదో చెప్తా ఉంటే మీరు వాళ్ళ విషయాలు అంగీకరిస్తున్నారు. మొదటి నుండి మేము ఉన్నాం కదా, ఆయనతో ఉన్నాం కదా. క్రీస్తు ప్రభులు వారి లోకంలో ఒక ప్రాముఖ్యమైన విషయాలకు వెళ్ళేటప్పుడు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకుని వెళ్ళేవాడు. అతి దగ్గరగా ఆయన చూసినటువంటి వ్యక్తుల్లో ఈ యోహాను గారు ఒక ఆయన. కనుక ఆయన ఏంటి ఆయనకు బాగా తెలుసు. ఆయన చూశాడు, తడిమాడు, తాకాడు, ఇవన్నీ కూడా చూసేశాడు ఆయన. అటువంటి ఆయన విషయం చెప్తున్నాడు. మేము చెప్తున్నాం, మీరు మా మాట నమ్ముతారా, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి వారు ఏదో చెప్తున్న విషయాలు మీరు నమ్ముతారా? అలా మీరు నమ్మకండి. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని ఎవరైతే చెప్తున్నారో వారు మాత్రమే దేవుని యొక్క సంబంధమైన ఆత్మ కలిగిన వారు. ఎవరైతే ఆ విషయాన్ని అంగీకరించట్లేదో వారు దేవునికి సంబంధించిన వారు కారు. ఆ విషయాన్ని ఇక్కడ డిక్లరేషన్ చేస్తూ ఇలాగనే గుర్తుపట్టొచ్చు అంటున్నాడు ఆయన. అందుకనే ఇక్కడ మనం 4వ వచనంలో చదువుతున్నప్పుడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఎన్ని ఆత్మలు వచ్చినా ఎలాగొచ్చినా మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వారి ఆత్మల కంటే, వారి తెలివి కంటే, వారి వివేచన కంటే చాలా గొప్పవాడు. అటువంటి సమయంలో మీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడగలిగితే అటువంటి విషయాలన్నింటినీ మీరు జయించగలుగుతారు. మీరు గమనించండి, మనలో ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముందు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఏముంటదంటే, మీకు ఎవడు ఏమి బోధించాల్సిన అవసరం లేదు, అభిషేకమే మీకు బోధిస్తుంది. మీరు అభిషేకాన్ని కలిగి ఉంటే, ఆత్మపూర్ణులై ఉంటే, ఆత్మానుసారంగా నడుచుకుంటున్నట్లయితే మీరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. కనుక ఎన్నో హితమైనటువంటి బోధకు అంగీకరించకుండా దురద చెవులు కలిగిన వారై ఏయో విషయాలు వినడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే అటువంటి బోధకులు మీ ఎదుకు వస్తారు, మీరు దాన్ని అంగీకరిస్తారు. కానీ పరిశుద్ధాత్మ మీద ఆ బోధ వింటున్నప్పుడు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు ఆధారపడుతున్నట్లయితే మీరు వారిని జయించగలుగుతారు, వారి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనము ఎప్పుడైనా ఏదన్నా వినేటప్పుడు ఆత్మపూర్ణమై వినడానికి ప్రయత్నించాలి. ఆత్మచేత వివేచించడానికి పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. అలా కాకపోతున్నట్లయితే మోసపరుచు ఆత్మలు లోకంలో ఎన్నో ఉన్నాయి, వాటి చేత మనము మోసగించబడతాం. ఎప్పుడైనా మనము ఈ బోధలోని ఎప్పుడన్నా ఎవరికన్నా డబ్బులు కట్టి, ఎవరైనా మాటలు విని పైసలు కట్టేసేసో, లేకపోతే వారు చెప్పినటువంటి అనేకమైన మాటలు నమ్ము మనం మోసపరచబడ్డప్పుడు ఎంత స్ట్రగుల్ అవుతామో కదా, ఎంత పెయిన్ ఉంటుందో, ఎంత నొప్పి ఉంటుందో. మోసపరచబడ్డామని మన అవివేకాన్ని బట్టి మనమే నిందించుకుంటాం కదా. వాటికంటే ఘోరంగా ఈ యొక్క వాక్య విషయంలోని అటువంటి ఆ పరిస్థితిని మనం కలిగి ఉండాల్సినటువంటి సమయం వస్తుంది. అయ్యో, ఇటువంటి ఘోరమైన విషయాన్ని విని, ఇటువంటి మాటను విని నేను దాన్ని అంగీకరించి సత్యాన్ని నేను తెలుసుకోలేకపోయానేంటి అని చాలా బాధపడవలసినటువంటి రోజులు వస్తాయి. అవి రాకమునిపే మనకు అనేకమైన హెచ్చరిక బైబిల్ చెప్తా ఉంది. మీరు మోసపరచబడకుండా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళు ఏం తీసుకొని వస్తారు? వేరే గ్రంథాన్ని తీసుకొని వస్తారా? లేదు, బైబిలే తీసుకొని వస్తారు. కనుక పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో ఉండి ఆయన చేత నడిపించబడుతున్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి విషయాలను మనం గ్రహించగలుగుతాం. ఆ విషయాన్ని కంటిన్యూ చేస్తూ యోహాను గారు ఆ కంటిన్యూషన్ లో అంటున్నాడు, వారు లోక సంబంధులు అయినట్లుగా వారు మాట్లాడతారు. కనుక వారి మాట లోకం నమ్ముద్ది. కానీ మీరు లోక సంబంధులు కాదు గనుక, దేవుని సంబంధులు గనుక మీరు దేవుని మాటను నమ్ముతారు. లోక సంబంధి అయిన వాడు ఎవడు కూడా మన మాటను అంగీకరించడు. కనుక దేవుని మాటను అంగీకరించాలంటే వాడు సత్య సంబంధి అవ్వాలి, దేవుని వాక్యమును ప్రేమించేవాడై ఉండాలి. ఆ వచనాన్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఈ విషయంతో ముగించేస్తున్నాడు. ఒకటి, అబద్ధ ఆత్మలను గూర్చి
అబద్ధ ప్రవక్తలను గూర్చి, బోధకులను గూర్చి జాగ్రత్త పడమని చెప్తూ ఆయన ఈ 6వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. మనం దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. అనేక సార్లు అనేక విధాలుగా ఉందండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు అని చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఫలాన్ని బట్టి కాదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి ఉన్నాడని ఎవరైతే నమ్మట్లేదో వారి ఆ విషయాన్ని బట్టి, వారి మాటలను బట్టి, వారి బోధన బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారు దేవునికి సంబంధించిన వారా కాదా అని. ఈ విషయాన్ని మనం గమనించుదాం. కనుక మనం అర్థం చేసుకోవడానికి ఈ మనసుల్లోని మనము సాతాను ఎత్తుకొని పోకుండా హృదయంలో ఉంచుకొని ప్రతిసారి బోధ వింటున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మరింతగా పరిశీలించుదాం, జాగ్రత్త పడదాం. పౌలు, శేలయు వారు అక్కడ బోధిస్తున్నటువంటి విషయాలు అలాగూ ఉన్నవో లేవోనని వారి ఇంటికి వచ్చేసి పరీక్షించేవారు. ఆ రోజుల్లో పర్సనల్ గా బైబిల్ ఉండేవి కావండి ఎవరి దగ్గర కూడా. ఆ రోజుల్లోని వారికి ధర్మశాస్త్ర గ్రంథం ఉండేది, క్రొత్త నిబంధన లేదు అప్పటికి. ఇంకా వారు చెప్తున్నటువంటి సంగతులు అలాగున్నవో లేవోనని పాత నిబంధనలో చెప్తున్నటువంటి అనేకమైన దృష్టాంతాలను వారు ఎత్తి చూపిస్తున్నప్పుడు వారు చెప్తున్నట్లుగానే ఉన్నాయో లేవోనని వారి ఇంటికి వచ్చి బోధ విని మనం వచ్చేసి ఇలా ప్రార్థనకు పోయామని సంతృప్తి పడి నిద్రపోయే వాళ్ళగా కాకుండా, ఆ రోజు పౌలు లాంటి వాడు ఎన్ని కార్యాలు వారి ద్వారా చేసేసాడు, ఎన్ని అద్భుతాలు చేసేసాడు. వారి నడుకట్టు అలాగున ఇతరుల మీద అలాగ రోగం మీద పెడితే బాగైపోతా ఉంది. వారు నడుస్తున్నప్పుడు స్వస్థతలు కలిగాయి. వారిని దేవుడు ఎంతగానో వాడుకున్నాడు, ఎంతో ఘనపరిచేశాడు. ఆ ఘనపరుస్తున్నటువంటి ఆ కార్యాలను బట్టి వారు నమ్మలేదండి ఆ మాటలు. వారు ఆ కార్యాలను బట్టి, వారిని దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వారు ఏదో గుడ్డిగా నమ్మలేదు. వారి చేత అనేకమైన కార్యాలు జరగవచ్చు, దేవుడు వారిని బలంగా వాడుకోవచ్చు. కానీ వాళ్ళు చెబుతున్న సంగతులు అలాగ ఉన్నవో లేవోనని జాగ్రత్తగా వారి యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో పరీక్షించారు. మనం కొన్నిసార్లు ఇక అతను బాగా విరివిగా వాడబడుతున్నాడు అంటే ఇక వాక్యాన్ని మనం ఏమో తెరవు. అతను బాగా చెప్పగలుగుతాడంటే ఇక అసలు మనం దాన్ని పరిశీలించు. అతను చెప్తున్నటువంటి సంగతులు నిజంగా ఇక్కడ ఇలాగనే ఉందా, దీనికి ఇంకా ఏమైనా వేరుగా ఉందా, ఇక్కడ భావం వేరా, అతను వాడుతున్న విధానం వేరా, అస్సలు ఆలోచించవండి మనం ఈ విషయాల్ని. అతను ఇక వాక్యాన్ని బోధించేవాడంటే ఇక వాళ్ళు కొంచెం వాక్యం తెలుసానంటే ఇక బైబిల్ మూతేసేస్తాం, దాన్ని వినొచ్చేసి ఇంటికాడ హాయిగా పడుకుంటామా, దాన్ని మనం నమ్మేస్తా ఉంటాం. అలాగెన్నటికీ సరైంది అటువంటిది కాదు. పౌలు, శేలయు చెప్తున్నటువంటి సంగతులు అలాగ ఉన్నవో లేవోనని బెరయ సంఘం వారి ఇంటికి వెళ్ళి పరీక్షించే వాళ్ళు ఆ విషయాలు. వాళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? వారు గనులై ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి అలా ఉన్నాయో లేవో పరీక్షించేవారు. ఈ రోజు బోధ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? వాటిని నోట్ చేసుకొని, కోట్ చేసుకొని, రాసుకునేటటువంటి రెఫరెన్స్లు ఎన్నో బైబిల్ మనం సరుకుల సీటీ రాసినట్టు రాసేస్తా ఉంటాం. నోట్స్లలో గ్రాసరీ తెచ్చుకోవడం కోసం రాసినట్టు రాస్తా ఉంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు విన్నటువంటి విషయం ఏంటి, పరిశీలిస్తున్న విషయం ఏంటి? మనం బోల్డ్ అన్ని మీటింగ్స్కి వెళ్తాం, బోల్డ్ అన్ని ఆ విషయాలకు వెళ్తా ఉంటాం, కాన్ఫరెన్స్లకు వెళ్తా ఉంటాం, అనేక చోట్లకు మనం వెళ్తా ఉంటాం. అయితే ఆ సంగతులు సరిచూడగలిగిన వాళ్ళు ఎవరున్నారు? సరి చూడకపోయినంత మాత్రాన ఏమి అవదలే అనుకుంటే కాదు, మోసపరచబడతాం. అప్పుడు మనము కొన్నిసార్లు మోసపరచబడినప్పుడు ఎంత నిందించుకుంటామో అంతకంటే ఘోరంగా మనం నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సులువుగా తీసుకునే విషయం కాదు. కనుక మీరేం వినుచున్నారో దాని గురించి జాగ్రత్త పడండి, పరీక్షించుకోండి. అలాగనే యోహాను గారు ఆ విషయాన్ని ఆ రోజుల్లో తన పత్రికలో రాస్తున్నాడు. 7వ వచనానికి వచ్చేసరికల్లా ఆయన ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. ప్రేమ అనేటటువంటిది మనం ఏదో యాక్ట్ చేస్తే వచ్చేది కాదు, మనం ఏదో యాక్ట్ చేయటం వల్ల వచ్చేది కాదు. అది దేవుని మూలంగా కలగాలి. దేవుడే ఆ ప్రేమను మనలో పెట్టాలి, దేవుడే మనల్ని ప్రేమించేటట్లు చేయగలగాలి. కనుక ప్రేమ వాళ్ళు చూపుతున్నటువంటి మేలుకు తగిన మళ్ళా ప్రతిస్పందించేది కాదు. ప్రేమ అనేటటువంటిది మనకు మనం ఏదో యాక్ట్ చేస్తే కలగజేసుకుంటే మనలో మనం ప్రేరణ కలగజేసేసుకొని దాన్ని ఏదో చేద్దామని మనం అనుకోవడం ద్వారా కలిగేది కాదు. ప్రేమ అనేటటువంటిది దేవుని మూలంగా కలుగుతుంది, దేవుని వల్ల కలుగుతుంది. దేవుని వల్ల కలిగేదే ప్రేమ. దేవుడు మనలో కలిగించేటటువంటి ఆ ఇతరుల మీద అటువంటి ఆ దయను, ఆ కనికరాన్ని, ఆ జాలిని, అలాగనే వారి పట్ల ఆసక్తిని, ఇవన్నీ కూడా ప్రేమలో ఉంటాయి. దేవుడు కలిగించిందే ప్రేమ అవుతుంది. మనం చూపించేది ఎప్పటికి కూడా అది ప్రేమ కాదు. దేవుడు ఆ ప్రేమను మన జీవితాల్లో కలిగించాలని, తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించాలని ఆయన కోరుతున్నాడు. రోమా పత్రిక 5:5 ఆ మాట మనం చదువుదాం. ఒకసారి రోమా పత్రికను చదువుదాం.
రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహమైన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరిస్తాడు. మత్తయి సువార్తలో 24 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమని అడిగినప్పుడు చాలా బోధలు, అబద్ధ బోధలు వస్తాయని చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోద్ది. ఈ చల్లారిపోతున్నప్పుడు ఈ ప్రేమ తగ్గిపోతా ఉంది. ఒకరికి ఒకరి మధ్య, బంధుత్వాల మధ్య, సహవాసం మధ్య ఆ విషయాలన్నీ కూడా ఏమవుతా ఉన్నాయి అంటే తగ్గిపోతా ఉన్నాయి. మీకు గుర్తుంది కదా, యోసేపుని గురించి మనం చదువుతున్నప్పుడు యోసేపుకు ఆ సమయంలో జైల్లో ఉన్నాడు. అక్కడ ఉన్న ఫరోకు ఒక కళ వచ్చింది. ఆ కళలోని ఒక 7 ఆవులు, పక్క చిక్కిన ఆవులు, 7 బలిసినటువంటి ఆవులు, అలాగనే పేల కంకులు ఒక 7, బలమైన కంకులు ఒక 7 ఉన్నాయి. వాటి యొక్క ఆంతర్యము, వాటి భావాన్ని యోసేపు గారు తెలియజేస్తూ 7 సంవత్సరాలు కరువు వస్తుంది, 7 సంవత్సరాలు బలమైన పంటలు పండుతాయని చెప్పాడు. అప్పుడు ఆ దేశాన్ని కాపాడడం కోసం ఆ యోసేపు గారు ఏం చెప్తాడంటే, బలమైన పంటలు పండినప్పుడు వాటిని అమ్మేసుకొని కరెన్సీని తీసుకోకుండా వాటిని స్టోర్ చేయగలిగితే రాబోతున్న 7 సంవత్సరాల కరువులో దాన్ని మనము ఏం చేయొచ్చు అంటేనో వాడుకోవచ్చు అని చెప్పాడు. అలాగుననే మనం కూడాను ప్రేమను మన హృదయాల్లో స్టోర్ చేసుకోగలిగితే, ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాల్లో మనం దాన్ని పనిచేయడానికి మనం స్టోర్ చేయగలిగితే, దేవుని ఆత్మ మూలంగా మన హృదయాల్లో ఆయన కుమ్మరిస్తున్నటువంటి ఆ ప్రేమను మనం స్టోర్ చేయగలిగితే, మరింతగా పొందుకోగలిగితే, ప్రేమ కోసం ఎదురు చూస్తున్నటువంటి అనేక వ్యక్తులకు దాన్ని మనం పంచగలుగుతాం. దేవుని మూలంగా ప్రేమ మనలో కలుగుతుంది. మనం ఆశించుదాం, ప్రభువా శత్రువుని నిష్కాపట్యంగా ప్రేమించగలిగిన ప్రేమ నా హృదయాల్లో కుమ్మరించండి. నేను కొన్నిసార్లు అలా కాలేకపోతున్నాను, తప్పిపోతా ఉన్నాను. కొంతమందిని మాత్రమే నేను ప్రేమించగలుగుతున్నాను. అందరినీ అన్ని విధాలుగా సమానంగా పక్షపాతం లేకుండా ప్రేమించడం నాకు సాధ్యం కావట్లేదు. కనుక నీ ఆత్మ ద్వారా నా హృదయంలో ప్రేమను కుమ్మరిస్తానంటున్నారు. కొద్ది గొప్ప ఇవ్వడం కాదు, నాకు అది ధారాళంగా దయచేయండి. మేము ఇతరులను ప్రేమించినట్లుగా మా హృదయంలో ప్రేమను కలిగించండి. అది మీ మూలంగా కలుగుతుంది కనుక నాకు దయచేయమని మనం అడగాల్సిన అవసరం ఉంది. కనుక మనకు శక్తికి మించి మనలో అసలు లేకుండా చేసేదంతా నటన అవుతుంది. ఆ ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. దేవుడు మనలో అది కలిగించాలని ఆశపడతా ఉన్నాడు. మన ద్వారా తను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడతా ఉన్నాడు. మనము ప్రేమ కలిగిన వారమై ఉందము అంటూ యోహాను గారు తన పత్రికలో రాస్తున్నాడు. అక్కడ ఒకసారి 8వ వచనం చదువురా. పత్రిక లేదండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఇక్కడ ఈ పత్రికలోని దేవుడు వెలుగై ఉన్నాడని, దేవుడు జీవమై ఉన్నాడని, దేవుడు ప్రేమ అయి ఉన్నాడని, అంటే ఆ స్వరూపాల గురించి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు కంటిన్యూ చేయండి. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములకు పంపెను. దీని వలన దేవుడు మన యందును ప్రేమ ప్రత్యక్షపరచబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రేమను గురించి మాట్లాడుతూ దేవుని ప్రేమను మన మధ్యలోకి తీసుకొస్తున్నాడు. నిజానికి ప్రేమ అంటే ఏంటో నిర్వచనం చెప్పడానికి యోహాను గారు ప్రయత్నిస్తున్నారు. ప్రేమ అంటే అబ్బాయి నోటి మాటతోనో లేకపోతేనో నాలుగుతోనో పెదవులతో కాదు. ఏం చేయాలి అంటే, ఆయన తన కుమారుని ఎలాగైతే మన కోసం అనుగ్రహించాడో, దేవుడు లోకమును ప్రేమించి ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు ఆయన తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు. కనుక సహోదరులు ప్రేమించుతున్నాం అంటతోటి ప్రైజ్ లాట్ చెప్పడం కాదు, వందనాలు చెప్పడం కాదు. ఇవి మాత్రమే ప్రేమకు సూచనలు కావు, ఇవి సహవాసం యొక్క లక్షణాలు అయి ఉన్నాయి. కనుక ఇటువంటి విధానంలో ప్రేమను వ్యక్తపరచాలి అంటే, దేవుడు ఎలాగైతే తన ప్రియ కుమారుని లోకాన్ని ప్రేమించి బలిగాను అర్పణగాను అప్పగించేశాడో, మనం కూడా ఇతరులను ప్రేమిస్తున్నట్లయితే వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో పాలు పొందాల్సిన అవసరం ఉంది. ప్రేమ చూపించడం అంటంతో మనం మాటలు చెప్పడమేమో కాదు. ఆ వచనాన్ని ఏమంటున్నాడక్క 3వ అధ్యాయంలోని 18వ వచనంలోని కొంచెం ఇటు సైడ్ ఉంటుంది అక్క, అది 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమించును. చూడండి, మాటతోనూ నాలుగుతోని కాదు, కేవలం ప్రైజ్ లాట్ చెప్పడం కాదు, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము.
దేవుడు అలాగనే మనల్ని ప్రేమించాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఏం చేశాడు? తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపాడు. 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వల్ల దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనం ఇతరులను ప్రేమిస్తున్నట్లయితే మన ప్రేమ కూడా ప్రత్యక్షపరచబడాలి. ఈరోజు ఆ ప్రత్యక్షపరచబడేటటువంటి ప్రేమ సంఘాల్లో తక్కువైపోతా ఉంది. సంఘాల్లోని ప్రత్యక్షపరిచేటటువంటి ప్రేమ లేదు. ఈరోజు ఆ వాస్తవానికి గమనిస్తున్నట్లయితే ఇటువంటి ప్రేమ చేత ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఈ అన్యోన్య సహవాసం కలిగిన వారై దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన గుణ లక్షణాలను సహవాసం ద్వారా అలాగ వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవుని యొక్క ఆ ఉన్నతమైనటువంటి ఆ విషయాలన్నింటినీ కూడాను అలాగూ మన ద్వారా ప్రత్యక్షపరచాల్సిన అవసరం ఉంది. ఇవి మాటల ద్వారాను పాటల ద్వారా కాక అలాగనే క్రియలతో మాత్రమే, మనం సత్యంతో మాత్రమే దీన్ని చేయగలగాలి అనేటువంటి విషయాన్ని, ఆ భావాన్ని యోహాను గారు తెలియజేస్తా ఉన్నారు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, అటువంటి ప్రేమ చేత మనల్ని దేవుడు నింపాలని కోరుతా ఉన్నాడు. అందుకనే 11వ వచనానికి వచ్చిన తర్వాత ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్దులమై ఉన్నాము. అంటే దేవుడు మనల్ని ఇలా ప్రేమిస్తే మనం ఎట్లా ప్రేమించాలి? తన కుమారుణ్ణిచ్చి మన కోసం బలిగాను అర్పణగాను అప్పగించేసేసి మనకు ప్రాయశ్చిత్తం కావడానికి తను మరణించేటట్లుగా తను వచ్చేసి అలా త్యాగం చేసేస్తే మనం ఎలా ప్రేమించాలి? ఏ త్యాగం లేకుండానేనా? తను సంఘాన్ని ప్రేమించి అది ముడతయిన్ను మత్సయిన్ను మరి కలంకం ఏదైనా లేకుండా ఉన్నట్లు సంఘం కోసం తాను అప్పగించేసుకున్నాడట్టుగా మళ్ళీ మనం అప్పగించేసేసుకోకుండా మనం ఎలా ప్రేమను వెల్లడి చేయగలుగుతాం? మనం ఇచ్చి వేసుకోకుండా, మనం ఖాళీ కాకుండా ఎలాగో మనము ఇతరులకు ప్రేమను చూపగలుగుతాం? యోహాను గారు అదే చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ మనము ఊరికనే మనం ఏదో కొన్ని విషయాలు కలిగి ఉండడం ద్వారా కాదు, ప్రేమలో మనం వర్ధిల్లునట్లుగా, ప్రేమలో మనం వేరుపారునట్లుగా, ప్రేమ కలిగి మనము నడుచుకున్నట్లుగా ప్రభు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయాలని కోరుతున్నాడు. దీని ద్వారా మనకు అర్థమవుతుంది మనం ఆయన యందు ఉన్నామని. కింద వచనాన్ని కూడా చదువుతున్నప్పుడు 12వ వచనాన్ని, ఏ మానవును దేవుణ్ణి ఎప్పుడు చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండెను. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఎప్పుడు ఎవరు దేవుణ్ణి చూసి ఉండలేదు, కానీ దేవుణ్ణి చూపించేటటువంటి ఒక అద్భుతమైన విషయము ప్రేమే. ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూసి ఉండలేదు, కానీ మనం ఒకరినొకడు ఒకవేళ ప్రేమ కలిగిన వారమైతే దేవుని ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది. ఆ సంపూర్ణమైనటువంటి ఆ ప్రేమను ప్రజలు చూసి దేవుణ్ణి గ్రహించగలుగుతారు. కనుక మనము ఎప్పుడు మనలో నుండి దేవుణ్ణి ప్రతిబింబింపజేయడానికి ప్రయత్నించుదాం. మళ్ళీ మనం కనపరుచుకునే దానికంటే దేవుణ్ణి కనపరచడానికి ప్రయత్నించేద్దాం. దేవుణ్ణి కనపరచడానికి మనము ఆ ఓర్పు ద్వారాను, సహనం ద్వారాను, ప్రేమ ద్వారాను దేవుని యొక్క గుణ లక్షణాలను, దేవునికి ఉన్నటువంటి ఆ విషయాలను ప్రసురము చేయడానికి మనం ఈ లోకంలో ఉన్నాం. అందుకనే చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ గుణాతిశయములను ప్రసురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మన ద్వారా ప్రతిరోజు దేవుడు ప్రత్యక్షం కావాలని ఆయన కోరుతా ఉన్నాడు. దానికి బదులు మన తెలివితేటలను, మన జ్ఞానాన్ని, మనకున్నటువంటి అనేకమైన విషయాలను బయట పెట్టడానికి ఎంత తాపత్రపడతాము. మన ద్వారా, సంఘం ద్వారా, సహవాసం ద్వారా దేవుని ప్రేమ, దేవుని సహనము, దేవునికి ఉన్నటువంటి ఓర్పు, ఆయన గుణ లక్షణాలన్నింటినీ కూడాను బయటికి కనబడేటట్లుగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆయనను ప్రత్యక్షపరిచే వారంగా సహవాసమైన కుటుంబమైన ఒక కుటుంబం ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడాలని కోరుతా ఉన్నాడు. సంఘం ద్వారా ప్రత్యక్షపరచబడాలని కోరుతున్నాడు. పర్సనల్ లైఫ్, వ్యక్తిగతమైన జీవితం ద్వారా కూడా దేవుడు ప్రత్యక్షం కావాలని కోరుతా ఉన్నాడు. ఆయన ప్రతిబింబింపజేసేటటువంటి ఆ జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. కనుక యోహాను గారు రాయడంలో ఉద్దేశాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకసారి 14వ వచనాన్ని కూడా చదువుతక్క. దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు.
మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీని వల్ల ప్రేమ అంటే ఏంటి అర్థమవుతుంది. అప్పుడు ఆయనే మన యందు ఉన్నాడని మనకు అర్థమవుతా ఉంది. ఆయన తన ఆత్మలో మనకు పాలు దయచేశాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తూ మనము ఆయన ఆత్మ కలిగిన వారు ఆయన వల్లే జీవించడానికి మనం ప్రయత్నించాలి అని 14వ వచనంలో మరియు తండ్రి తన కుమారుని లోకరక్షణగా ఉండేటకు ఆయన పంపి ఉన్నాడని మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాము. తండ్రి తన కుమారుని లోకానికి లోకరక్షకునిగా ఉండడానికి పంపేశాడు. ఆ విషయాన్ని మేము చూసాము, దాని గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం. 15వ వచనంకి వచ్చేసరికల్లా మరలా మొదటి వచనాల్లో 4వ అధ్యాయం మొదటి వచనాల్లో ఏం చెప్పాడో మరలా ఆ విషయం దగ్గరకు తీసుకొస్తా ఉన్నాడు ఆయన. 15వ వచనంలో అలా ప్రాముఖ్యంగా అంటున్నాడు, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. కొంతమంది ఆ రోజుల్లోని ఆయన ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న శిష్యులు అలా అడిగాడు, ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు కొంతమంది ఏలియా అంటున్నారయ్యా, మీరు బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, ప్రవక్తల్లో ఒకడు అంటున్నారు అన్నారు. అప్పుడు మరి మీరేమనుకుంటున్నారని వారిని అడిగాడు. కొంచెం మన పేతురు గారు కాస్త స్పీడ్ గా ఉంటాడుగా ఏ ఆన్సర్ ఇవ్వడానికైనా. ఆయన గారు వెంటనే ఇలా అన్నాడు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, క్రీస్తు ప్రభులు వారు, మరి యోనా నీవు ధన్యుడవు, పరలోకం నుండి దేవుడు నీకు ఇది ప్రత్యక్షపరిచాడే తప్ప మనుషులు ఎవరు నీకు ఈ విషయాన్ని తెలియచేయలేదు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తుందంటే 15వ వచనంలో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఆయన లోకరక్షణగా ఉండడానికి ఈ లోకానికి పంపించాడు. అయితే వాళ్ళు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించి మరణించి తిరిగి పునరుద్ధరణ అయిన తర్వాత లోకంలోనికి బోల్డనే బోధలు వచ్చేసాయి. ఆ బోధల్లో ఒక బోధ ఏంటంటే ఆయన దేవుని కుమారుడని అస్సలు అంగీకరించట్లేదు. ఆ రోజుల్లో ప్రజలు ఎవ్వరూ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. కనుక చాలా మంది చెప్తా ఉన్నారు. ఆ రోజుల్లోని గలతీయ సంఘాన్ని కూడా మనం చూస్తే, గలతీయ సంఘాన్ని క్రీస్తు ప్రభువు ముందు విశ్వాసం ఉంచి వారు బాప్టిజం పొంది మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన తర్వాత కూడా ఆ సంఘంలోనికి భిన్నమైన బోధ వచ్చేసింది. ఆ భిన్నమైన బోధ తట్టు మరలా తిరిగారట వాళ్ళు. మరలా వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ బోధలో ఉన్నటువంటి తాత్పర్యం ఏంటిదంటే, వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే మీరు విశ్వాసం చేతను కృప చేతనే రక్షించబడ్డారు అని మనకు తెలియజేస్తా ఉంది ఎఫెసీ 2:14లో. అయితే విశ్వాసం ద్వారా రక్షించబడినటువంటి వీళ్లకు కొంతమంది వచ్చి ఇలా చెప్పారంట, విశ్వాసం ద్వారా మాత్రమే కాదు రక్షణ. అబ్రహాము ఎలాగైతే, అబ్రహాం మనకు తండ్రి అంటున్నాం కదా, అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా, కానీ అబ్రహాం సున్నతి కూడా పొందాడు, కనుక మనం కూడా సున్నతి పొందితేనే రక్షణ కలుగుతుందని కొంతమంది చెప్పడం వచ్చారు. సున్నతి సంబంధులు వచ్చి దాన్ని చెప్పడాన్ని బట్టి గలతీల్లో ఉన్నటువంటి సంఘము మరలా అటువైపు తిరిగింది. మరలాకు చాలా మంది వెళ్ళి సున్నతి పొందుకోవడానికి పౌలు గారు చూసి అంటాడు, అయ్యో మీ యందు పడిన ప్రయాసం వ్యర్థమైపోవునేమని నాకు భయం కలుగుతా ఉంది, కనుక క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడవలని నేను అనుకున్నాను, కనుక ఏర్పడడం కోసం మరలా మీ విషయంలో ప్రసవ వేదన పడవలసి వచ్చింది. అందుకని ఆయన అంటాడు, పరలోకం నుండి ఆయన్ను దేవదూతలైన ఎవడైనా తీసుకొచ్చినా ఆ బోధన మీరు వినకండి అన్నాడు. ఇక్కడ యోహాను గారు ఏం చెప్తున్నాడంటే 15వ వచనంలో యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నో వాడి యందు దేవుడు నిలిచి ఉంటున్నాడు. ఆయన శరీరధారిగా వచ్చాడని, ఆయన దేవుని కుమారుడని అంగీకరించినటువంటి వాళ్ళ సంగతిని గురించి ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం మత్తయి సువార్తలో ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయము 12 నుండి 14 వచనాల వరకు, 16 వరకు చదివితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 12, 13, 14, 15, 16. అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు గాని 16-12 పరస్పర సద్దుకేయులు అని వారి బోధన గురించి జాగ్రత్త పడవలని ఆయన తమతో చెప్పినని గ్రహించిరి. యేసు ఫిలిప్పీదైన కైసర ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడమని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ
నరులు నీకు బయలుపరచలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. మరి వాళ్ళందరూ యోహాను అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, అలాగనే ప్రవక్తల్లో ఒకళ్ళు అనుకుంటున్నారు, ఏలియా అనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ సంగతి అలా వదిలేయండి. మరి మీరేమనుకుంటున్నారని అడిగాడు ఆయన. వాళ్ళు అప్పుడు కొంతమంది సైలెంట్ గా ఉన్నారు, కానీ చేతులు లేసి అంటే నీ విషయం చెప్పాడు. నువ్వు దేవుని కుమారుడు అయినటువంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అన్నాడు. ఆయన సజీవుడమైన దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును అన్నాడు. అప్పుడు ఆయన మెచ్చుకున్నాడు. నీకు ఈ విషయం పరలోకం నుండి తండ్రి అనుగ్రహించాడు, అది బయలుపరచబడితే తప్ప నువ్వు దాన్ని చెప్పలేకపోయావు అన్నాడు. ఆయన విషయాన్ని మెచ్చుకున్నాడు. అంటే ఆ రోజుల్లోని క్రీస్తు ప్రభుల వారిని దేవుని కుమారుడుగా అంగీకరించలేకపోతున్నటువంటి రోజుల్లో యోహాను గారి పత్రికను రాస్తున్నాడు. దేవుని కుమారుడని అంగీకరించినటువంటి వాళ్ళను మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరైతే అంగీకరిస్తున్నారో వారి యందు దేవుడు నిలిచి ఉన్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. మరలా ఈ విషయాన్ని ఎందుకు మధ్యలో తీసుకొచ్చాడు, దేవుని ప్రేమను గురించి మాట్లాడి మరలా ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చాడు అనేటటువంటి ఆలోచన మనం ఇక్కడ చేస్తా ఉంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు దేవుడు బయలుపరిస్తే తప్ప మనకు తెలియదు. నేనేమంటున్నానంటే సూర్యుడిని మనం చూడలేము, కానీ సూర్యుడు లేకుండా దేన్ని చూడలేము. మనం సూర్యుడిని చూడలేము, ప్రత్యక్షంగా లాగానే చూస్తూ ఉండలేము, కానీ సూర్యుడు లేకుండా మనం దేన్ని చూడలేము. అంటే వెలుగు లేకుండా, ఆ సూర్యకిరణాలు లేకుండా మనం దేన్ని కూడా చూడలేము, అంత చీకటిగా ఉంటుంది. అలాగనే దేవుణ్ణి మనం చూడలేము, కానీ దేవుణ్ణి బైబిల్లో నుండి మనం చూడగలుగుతాం. బైబిల్ లేకుండా దేవుడు మనకు ఏ విధానంలోనే అర్థం కాదు. బైబిల్ లేకుండా నాకు అట్లా అర్థమైంది, నాకు ఇట్ట బయలుపరిచాడు, నాకు ఇట్ట తేలుతా ఉంది, నాకు ఇటువంటి దర్శనం వచ్చింది, ఇటువంటి కళ వచ్చింది కనుక దేవుడు నాకు ఇట్ట అంటున్నాడు, ఇవేవి కూడా సంపూర్ణంగా తెలియజేసే విషయాలు కాదు. కళ అయినా దర్శనమైనా కూడా అసంపూర్ణమైనటువంటిదే. సంపూర్ణమైనది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది బైబిల్ ఒక్కటి మాత్రమే. కనుక ఒకవేళ కళ అయినా దర్శనమైనా ఈ విషయాలు కొంత మట్టుకు మనం ఆ విషయాన్ని బట్టి గ్రహించగలుగుతాం, కానీ సంపూర్ణంగా గ్రహించడానికి బైబిల్ మాత్రమే సాధ్యమవుతుంది. కనుక మనము దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు ఈ రోజుల్లో వాక్యం ద్వారా. దేవుడే మనకు సహాయం చేయాలి. దేవుని గురించినటువంటి విషయాలు మనకు అర్థం కావాలంటే తన్ను తాను మనకు ప్రత్యక్షపరచుకోవాలి. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోకుండా దేవుణ్ణి ఎవరు తెలుసుకోలేరు. కాబట్టే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకొని తను తాను బయలుపరుచుకుంటూ వస్తా ఉన్నాడు ఆయా కాలాల్లో, ఆయా సమయాలుగా. కనుక ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాస పరిమాణము ఈ రోజు లేదు. ఒకప్పుడు తెలుసుకున్నటువంటి వాక్యాలకు ఇప్పుడు ఎన్నో విషయాలను దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకు దేవుని నామమునకు నేను మహిమను చెల్లిస్తా ఉన్నాను, దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను. ఎన్నో విషయాలు మరలా కొన్ని ఒకప్పుడు తప్పుగా బోధించినప్పటికీ ఈ రోజు మరలా విషయాలు తెలియడాన్ని బట్టి ఈ రోజు ఎన్నో రైట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉందాము, అలాగనే ప్రేమను కలిగి ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ మనము ప్రేమ చూపిస్తూ నడుద్దాం. మొట్టమొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ఆయన ప్రేమిస్తున్నాం. ప్రేమించడం అంటే ఏంటి ఆయనే మనకు నేర్పాడు. ఆ నేర్పినటువంటి ప్రేమను, నేర్చుకున్నటువంటి దాన్ని మనము మళ్ళా కొనసాగించాల్సిన అవసరం. ఏదైనా నేర్చుకుంటే దాన్ని మర్చిపోం కదా, కానీ ప్రేమించడం నేర్చుకున్న మనము అపవాది మోసంలో పడిపోయి, ఐవిక విచారాల్లో పడిపోయి, ధన మోసంలో పడిపోయి, ప్రేమను చూపించడంలోని లక్ష్యం చేస్తూ దాన్ని మర్చిపోతా ఉన్నాం. ఏ వృత్తి అయినా చూడండి, మనం నేర్చుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్, నేను టైలరింగ్ నేర్చుకున్నాను, ఎప్పటికీ నేను టైలరింగ్ మర్చిపోను. ఆ కొలతలు, ఆ మెజర్మెంట్స్, ఆ కటింగ్స్, ఆ స్టిచ్చింగ్స్ ఎప్పటికీ మర్చిపోను. సైకిల్ తొక్కడం ఒకసారి వచ్చిందంటే సైకిల్ దాన్ని ఎప్పుడు తొక్కుతానే ఉంటాం. బైక్ నడపడం వచ్చింది, కారు నడపడం వచ్చిందంటే ఇంకెప్పటికీ దాన్ని మర్చిపోం. ప్రేమించడం అనేటటువంటిది దేవుడే మనకు నేర్పాడు. తను మనల్ని ప్రేమించి మనం కూడా ఆయన్ని ప్రేమించినట్లు, మనం ఇతరులను ప్రేమించినట్లు నేర్పాడు. కానీ ఈ ప్రేమను ప్రేమించడం నేర్చుకున్నటువంటి మనము కొంచెం కొంచెంగా అక్రమం విస్తరించడం ద్వారా ఈ ప్రేమించడం అనేటటువంటిది తగ్గిపోతా ఉంది. కనుక మీరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్తున్నాడు మరలా. దీని మూలంగా మనము ఆయన తెలుసుకోగలుగుతున్నాం. ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. కనుక మీరు పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండండి. ఈ పరిపూర్ణమైన ప్రేమను మనం కలిగి ఉండడం ద్వారానే మనము ధైర్యంగా ఉండగలుగుతాం, ఆయన రాకల్లో నిశ్చింతంగా ఉండగలుగుతాం. ఈ ప్రేమ లోపిస్తున్నట్లయితే భయపడాల్సిన అవసరం వస్తుంది. కనుక మనం ఒకసారి ఈ ప్రేమల గురించి మాట్లాడుతున్నాం కనుక మనము ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికల్లోని ఆయన అక్కడ 5 విషయాలు చెప్తున్నాడు.
మనం ఒకవేళ మ్యాథమెటిక్స్ గురించి మనం లెక్కల గురించి మాట్లాడుతున్నప్పుడు 5లో 1 పోతే మనం 4 అంటాం. 5లో 1 పోయింది అనుకోండి, 1 తీసేస్తే 4 అంటాం. కానీ అక్కడ పౌలు గారు రాస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలోని 13వ అధ్యాయంలో 5లో 1 పోతే 0 అంటున్నాడు ఆయన. అవును, అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? భాషలు మాట్లాడగలిగిన దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుడనే. అక్క చదువుతున్నారు అక్క. మనుషులతో భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడను, ప్రేమ లేని వాడిని అయితే మోగుడి కంచును గణగణలాడు తాళమునే ఉన్నది. ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడును, ప్రేమ లేని వాడిని అయితే నేను వెతుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించను. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. సరే, థ్యాంక్ యూ. ఇవన్నీ మనం చదివాము కనుక ప్రేమ యొక్క లక్షణాలు అక్కడ చెప్తా ఉన్నాడు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకోదు, ఇవన్నీ కూడా అక్కడ చెప్తా ఉన్నాయి. మనం ప్రేమ కలిగిన వాళ్ళమైతే ఆ ప్రేమ చేత మనం హృదయాలు నింపబడుతున్నట్లయితే ప్రేమే మన ప్రవర్తన అంతటిని సరి చేస్తుంది. అది లేకపోతేనే మనం ఎటుబడితే అటు వెళ్ళిపోతాం. ఆ ప్రేమ లేకపోతేనే, మన హృదయాల్లో లేకపోతే, మన జీవితంలో లేకపోతే మన జీవితం అంతా గందరగోళంగా అయిపోద్ది. అసలు మనం ఎవరికి అర్థం కావప్పుడు. ప్రేమ లేకపోతేనే మనం అంతా కూడాను మన జీవితాలన్నీ కూడా చంద్రవందర అయిపోతా ఉంటాయి, విచ్ఛిన్నమైపోతా ఉంటాయి. కానీ ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ ద్వారా మన ప్రవర్తన అంతా సరి చేయబడతా ఉంటుంది. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు భాషలు మాట్లాడొచ్చు, త్యాగం చేయొచ్చు, ఒకవేళ మనకు త్యాగం ఉండొచ్చు. అలాగనే కొండల్లో పెగిలింపగలిగిన విశ్వాసం మనకు ఉండొచ్చు, లేదా అనేకమైనటువంటి విషయాలు మర్మాలు ఎరిగినటువంటి బోధకులమై ఉండొచ్చు. కానీ ప్రేమ లేని వాళ్ళమైతే వ్యర్థులమే. అది మనకు నిష్ప్రయోజనాన్ని కలిగించేస్తే ప్రయోజనం లేని వాళ్ళంగా మిగిలిపోతాం. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమను మనం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. కడవరి దినాల్లో ప్రేమ తక్కువైపోతున్న రోజుల్లో ప్రేమ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల కోసం మనం నిలిచున్నామని చెప్పగలగాలి. నోటి మాటలతోని, నాలుగుతో మాత్రమే కాకుండా క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించే వారమై ఉండాలి. మరోసారి ప్రభు ఒకవేళ మనతో మాట్లాడుతున్నట్లయితే మనం ధన్యులము. ఎప్పుడైనా ఒక డాక్టరు ఏదన్నా ఒకవేళ నీలో లోపం ఉంది, నీకు టీబీ ఉంది, లేకపోతే నీకు ఇదిగో క్యాన్సర్ ఉందని చెప్తున్నప్పుడు నిన్ను ఏదో అవమానపరచడానికో నిందించడానికో చెప్పడు. నిన్ను బాగు చేయడానికో, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికో, దాని నుండి విడిపించడానికో డాక్టర్ మనకు తెలియజేస్తాడు. దేవుడు కూడా అంతే. నీకు ప్రేమ తగ్గిపోయింది, ఈ రోజు నీకు ప్రేమ లేదని చెప్తున్నప్పుడు నీవు నీ క్రియలను ఎరుగుదును, నీ సహనాన్ని నేను ఎరుగుదును, నువ్వు నా నామము నిమిత్తం భారం భరించి అలసిపోలేదని నేను ఎరుగుదును, అయినా నీ మీద తప్పొకటి మోపుతున్నాను. అదెందుకు తప్పెందుకు మోపుతున్నాను? నిన్ను నిందించడానికి కాదు, నువ్వు దాన్ని కోల్పోయావు. మొదటి ప్రేమ నీకు లేదు ఈ రోజు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దాహం, ఆ రోజు ఉన్నటువంటి తృష్ణ, ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ రోజుల్లో ఆయనతో ఉన్నటువంటి సహవాసం ఈరోజు తగ్గిపోయింది. ఈ రోజు అది లేదు నీకు, అంతే అనేటువంటి విషయాన్ని చెప్పడంలోనే అవమానపరచడం కాదు, దాన్ని సరి చేసుకుని మరలా ఆ ప్రేమను పొందడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. కనుక మొదటి ఉన్నటువంటి భక్తి, ఆ విధానం ఒకవేళ ఈ రోజు మనకు దేవుని పట్ల లేకపోతే, మనం అటువంటి సహనాన్ని చూపిస్తూ ఇతరులను మనం ప్రేమించలేకపోతా ఉంటే, అది కుదువైపోతున్నట్లయితే మనకు ప్రభు మరలా మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది ఒక మంచి సమయం కదా. కనుక మనం కనబడినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి కనబడుతున్న సహోదరుని ప్రేమించకపోతే వాడు అబద్ధికుడు అవుతాడు. కనబడుతున్నటువంటి సహోదరుని కూడా ప్రేమించాలి. మనం ఆయన ప్రేమించిన ప్రకారం ఇతరులు కూడా ప్రేమించాలని మనం ఆయన మూలంగా ఆజ్ఞను మనం పొంది ఉన్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపమై ఉంది. కనుక ఆయన మనం ప్రేమిస్తున్నామని చెప్తున్నట్లయితే కింద వచ్చిన 5వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకి ఆయన ప్రేమ అయి ఉందని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. కనుక మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అయితే సహోదరులు కూడా ప్రేమించాలి. కనుక మనం ప్రతిరోజు మనకు కనబడే సహోదరులు ఇంట్లోనే ఉంటారు, మన ఇంటి ముందే ఉంటారు, మన ఇంట్లోనే మెలుగుతూ ఉంటారు, భర్తో భార్య ఉంటారు. కానీ వారి మీద మనం ప్రేమ చూపించాం. ఎక్కడో ఉన్న దేవుణ్ణి, కనబడినటువంటి వాళ్ళని, దూరంగా ఉన్నటువంటి వారిని ప్రేమించడం సులువే, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించడమే కష్టం. కనుక కనబడుతున్న మన సహోదరులను మనం ప్రేమించుదాం. మన ఇంటి దగ్గర, మన ఇంట్లో ఉన్నటువంటి మన సహోదరులు ఎవరైతే ఉన్నారో, భర్త, భార్య, పిల్లలు, అలాగనే వీళ్ళందరినీ మనం ప్రేమించడం నేర్చుకుందాం. వారిని ప్రేమించకుండా నేను బోల్డ్ అనే విషయాలు చేస్తానండి, అవి చేస్తాను, ఇవి చేస్తానని అంటే అది నిజానికి సరైన నిర్వచనం కాదు. అందుకనే ఆ వచనాన్ని ఒక మాట చదువుకుని మనం ముగించేద్దాం. అక్కడ 20వ వచనం, 21వ వచనం చదువుదాం. ఈ 2 వచనాలు చదువుకుందాం అక్క.
యోహాను రాసిన మొదటి పత్రిక 4:20. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడైను. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు 20:21 అంటే, ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. చూస్తున్నటువంటి సహోదరుని ప్రేమించలేకపోతే చూడనటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం? ప్రతిరోజు మనకు కనబడుతున్న, మన కళ్ళ ఎదుటిన్నటువంటి, మన కళ్ళ ముందు నడుస్తున్నటువంటి ఆ సహోదరుని ప్రేమించలేకపోతున్నట్లయితే మనం కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతాం? అది ఇంపాసిబుల్ అంటున్నాడు. కనుక సహోదరుని ప్రేమించాలి. అలా ప్రేమించగలిగినప్పుడే మనం దేవుణ్ణి కూడా ప్రేమించగలుగుతాం. దేవుడు తన ప్రేమను మన హృదయాల్లో తన ఆత్మ ద్వారా కుమ్మరించాలని కోరుతా ఉన్నాడు. ఆ ప్రేమ యొక్క కొలత తక్కువైపోయినాయేమో, దేవుని యొక్క ఆత్మ మనతో వెళ్ళే విషయం తెలియజేస్తా ఉందేమో. ఆ మొదటి ప్రేమ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇన్ని వాక్యాలు ఆ రోజుల్లో ఏమి తెలియదండి. ఆ రోజుల్లో ఇంత విషయాలు ఏమి తెలియవు, ఇటువంటి సహవాసాలు ఏమి లేవు. సంఘాల్లో ఇతరుల బోధకులు కొన్ని సహవాసాల్లో ఇటువంటి కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్స్ ఏమి లేవు. కానీ ఎందుకు ఆ రోజు మోకరిస్తే జల్ కళ్ళంట నీళ్లు రాలేవంతే. ఆ హృదయం అంతా కూడాను ఆ యొక్క నీటితో నింపబడిన కుండలాగుండేది. మోకరిస్తే చాలు కళ్ళంట నీళ్ళు వచ్చేది. కానీ ఈరోజు ఏడుపు కన్నీరు రావడం కష్టమైపోతా ఉంది. ఈరోజు దుఃఖం రావడం తక్కువైపోతా ఉంది. కన్నీరు అంతగా కార్చలేకపోతా ఉన్నాం. ఆ మొదటి ప్రేమ ఆ రోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటే అదేంటో ఊరికినే అలా మోకరించామో లేదో దేవుని యొక్క సన్నిధులాగా ఆవరించినట్లుగా ఉండేది. కానీ ఈరోజు అటువంటి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని మన జీవితాల్లో ఆ మొదటి ప్రేమ లేదు. కనుక ఆ మొదటి ప్రేమ ఏ విషయంలో మనం దాన్ని పోగొట్టుకున్నామో, దేన్ని చూసి మనము అది ఏ విషయంలో పడిపోయామో ఆ ప్రేమ విషయంలోని, ఆ ప్రేమ దేనికి త్యాగం చేయబడిందో దాన్ని సరి చేసుకొని మారు మనసు పొందితే సరి. లేకపోతే నేను వచ్చి దీపస్తంభం మీద దీపాన్ని నేను తీసేస్తాను అంటే నేను మీ మధ్యలో ఉండనీకు అంతే. ఏదో మీరు అలా ఉండిపోతారు కానీ నేను మీ మధ్యలో ఉండనని ఆయన చెప్తా ఉన్నాడు. అటు ప్రేమను మరలా మనం పునరుద్ధీకరించుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. థ్యాంక్ యూ డాడీ, సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. అందరికీ ప్రత్యేకంగా దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చాలా మంచి చక్కని విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాము. దేవుని ఆత్మ సహాయం చేయకుండా బోధించడం కష్టం. అదే సమయంలో వినేవారిలో కూడా దేవుని ఆత్మక్రియ చేయకపోతే విని గ్రహించటం, అనుసరించటం కూడా కష్టమే. కనుక ఒప్పింపచే ఆత్మ, గ్రహింపచే ఆత్మ, ప్రేమను కనపరిచే ఆత్మ, నిజంగా మహిమ కలిగినటువంటి ఆత్మ. డాక్టర్ గారు మన యొక్క జబ్బులను చెప్పటం, విమర్శించటమే కాదు, ప్రేమ తగ్గిందని దేవుడు కానీ దేవుని సేవకుల ద్వారా దేవుడు చెప్పటం అది విమర్శ కాదు, సరిచేయటం కొరకు మాత్రమే. కనుక మనకు సమయం లేదు, ఒక్క నిమిషమే ఉంది. మన మధ్యలో తమ్ముడు భార్గవ్ ఉన్నాడు. భార్గవ్ ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో అంశంలో 3 విషయాలు, చక్కటి విషయాలు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఉన్నారు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఉన్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకును. అలాగనే క్రైస్తవ్యంలో భక్తిహీనత ఎక్కువైపోతా ఉంది. సహోదరులను ప్రేమించలేని స్థితి అధికమవుతా ఉంది. ఈ విషయంలో మనము ప్రార్థించవలసిన బాధ్యతము. కనుక క్రైస్తవులలో దేవుడు మన పట్ల నిజంగా చూపిన ఆ భారాన్ని ఖచ్చితంగా ప్రార్థన రూపంలో ప్రభుకు అప్పగించాలి. మతోన్మాదం ఎక్కువైపోతా ఉంది. క్రైస్తవ్యంలో ప్రేమ తగ్గిపోతుంది, అన్నిల్లో మతోన్మాదం పెరుగుతూ ఉంది. కనుక ఈ 3 విషయాల కొరకు నిజంగా మన మధ్యలో ఉన్న తమ్ముడు భార్గవ్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థనతో మనం ముగించుకుందాం ఈ కార్యక్రమాన్ని. తమ్ముడు భార్గవ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఉన్నతమైన శ్రేష్టమైన దీవమైన వందనాలయ్యా. గడిచిన కాలం అంతా నీ కాపుదల భద్రతలో మమ్మల్ని భద్రపరిచి మాకు క్షేమాన్ని ఇచ్చారు నీ దేవుని సేవకుల ద్వారా నా తండ్రి. నిజంగా నా తండ్రి, మేము సత్యాన్ని ఎలాగే ఎరగాలి నా తండ్రి, ఆ విషయాల్లో నా తండ్రి, ఈ దుర్బోధలు విషయాల్లో నా తండ్రి మేము గుర్తించాలంటే అది ప్రాముఖ్యంగా నీ వాక్యం మేము గుర్తించి ఉండాలి ప్రభు. మీ వాక్యాన్ని మేము గ్రహిస్తే ఏది సత్యమో ఏదో అసత్యమో మేము గ్రహించగలుగుతాం. కాబట్టి నా తండ్రి, అనేక విషయాల్లో ఈరోజు దుర్బోధలు ఎక్కడెక్కడో ఎన్నో విషయాల్లో ప్రబలుతున్నాయి నా తండ్రి. కానీ
అది ప్రాముఖ్యంగా మేము వింటున్న విషయాల్లో కూడా, మేము ఉంటున్న విషయాల్లో కూడా, మేము జీవిస్తున్న విధానాల్లో కూడా నా తండ్రి ఒక విధానాలు కూడా మేము మార్చుకోవాలని అనే ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, ఈ రోజు నా తండ్రి ముఖ్యంగా నా తండ్రి నీ వాక్యాన్ని నా తండ్రి విని వెళ్ళేవారుగా ఉన్నాం, కానీ నా తండ్రి ఆ బెరియా సంఘం వల్లే నా తండ్రి ఎలాగైతే పరీక్షించుకోగలుగుతాము నా తండ్రి, ఏ విషయాలను అయితే మేము తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఆశ కలిగి నా తండ్రి మీ దగ్గరికి వస్తామో నా తండ్రి, ఆ విషయాలు మాత్రం మేము తెలుసుకోగలుగుతాం. కాబట్టి నా తండ్రి వాటి విషయంలో ఆశ ఆసక్తి లేనప్పుడు నా తండ్రి నిజంగా నా తండ్రి ఆ విషయాలు మేము గ్రహించుకోకుండా ఉట్టిగా విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉంటాం. అది ప్రమాదకరమని, ఆ విషయాల్లో అలా ఉండటం నా తండ్రి అది మాకు మంచిది కాదని నా తండ్రి మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో నా తండ్రి నీ వాక్యాన్ని మేము గుర్తెరిగేవారుగాను నా తండ్రి మిమ్మల్ని వెతికేవారుగాను ఉండటానికి సహాయం ఇచ్చేయండి. అవునయ్యా, మిమ్మల్ని వెతికినప్పుడు మీరు దొరుకుతానని చెప్పి ఉన్నారు. కాబట్టి నా తండ్రి వెతుకుడి నా తండ్రి, మేము వెతకటానికి సహాయం ఇచ్చేయండి ప్రభు. అది ప్రాముఖ్యంగా నా తండ్రి మేము వెతుకుతున్న వెతుకులాట్లో నా తండ్రి మాకు నా తండ్రి మీరు దొరుకుతున్న కొలది నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇంకనూ మిమ్మల్ని గుర్తెరగటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. అది ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ రోజు ఈ లోకంలో నా తండ్రి మేము తెలుసుకున్నదే, మేము ఎరిగిన దాన్ని మాత్రమే సత్యమని ఆగిపోయి నా తండ్రి గర్విష్ఠులుగా ఉన్న వారిని కూడా మేము చాలా మందిని చూస్తున్నాం ప్రభు. అంతవరకే వారు తెలుసుకుందే సత్యమని నా తండ్రి ఎరిగి నా తండ్రి దాంట్లోనే నా తండ్రి వాళ్ళు విషయాల్లో తప్పిపోయిన వారిని అందరూ మేము చూస్తున్నాం ప్రభు. ఎందుకు అంత గొప్ప గొప్ప సేవకులు ఈ విషయాల్లో ఇక్కడ ఆగిపోయారు అనే విషయాల్లో మేము ఆలోచిస్తున్నప్పుడు నా తండ్రి వారిలో ఉన్న నా తండ్రి మాకు తెలిసింది, మాకు వాక్యం తెలుసు అన్న విషయంలోనే నా తండ్రి వారి బోధలు కూడా కొన్ని మారిపోయాయని మేము నమ్ముతున్నాం. అవును ప్రభు, ఆ విషయాల నుంచి వారిని విడిపించండి, వాటి విషయాల్లో మీ సహాయాన్ని అందించండి ప్రభు. అది ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ రోజు నా తండ్రి నీ వాక్యము చాలా ప్రాముఖ్యమైనది నా తండ్రి. అంచె దినాల్లో నా తండ్రి అనేక దుర్బోధలు వస్తాయని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నా తండ్రి వాటి విషయంలో నా తండ్రి మేము గుర్తెరగడానికి ప్రభు చూపించండి ప్రభు. ప్రతి విషయంలో నా తండ్రి మేము జ్ఞానం కలిగి మీ పిల్లలుగా నేను నడుచుకోవాలని మేము ఉండటానికి సహాయం తెచ్చండి. మీ వాక్యం సెలవిస్తుంది ప్రభు. ఈ లోకానికి మా ద్వారా మీరు జ్ఞానాన్ని నేర్పించాలని అనుకుంటున్నారు. కాబట్టి నా తండ్రి అటు జ్ఞానమైన పిల్లలుగా మేము ఉండటానికి జీవించడానికి సహాయం తెచ్చండి. ఈ రోజు నా తండ్రి మేము ఒకప్పుడు ఎన్నో విషయాలు నమ్మి నా తండ్రి ఎన్నో విధానాలుగా వెళ్ళిన వారమే, కానీ నా తండ్రి ఈ రోజు కొన్ని విషయాలను గుర్తించినప్పుడు అవును ఇది వాక్యానుసారమైన జీవితం అని నా తండ్రి మేము మార్చుకున్న స్థితిలో ఎలాగైతే ఉన్నాయో నా తండ్రి అలాగ నా లేఖలు మార్చుకోవటానికి ఇంకనూ నా తండ్రి మాలో ఇంకేమైతే మార్చుకోవాల్సినవి ఉన్నాయో వాటిని మారటానికి సహాయం దయచేయండి తండ్రి. అది ప్రాముఖ్యంగా ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనారోగ్యంగా ఉన్న ప్రతి వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ విషయాల్లో నా తండ్రి మీ సహాయాన్ని అందించండి. వారికి నా తండ్రి మీ అద్భుతమైన సహాయం ద్వారా నా తండ్రి వారు ముందుకు వెళ్ళటానికి సహాయం మీ చిత్తాన్ని వారి పట్ల జరిగించండి ప్రభు. ఏది ఏమైనా నా తండ్రి వారు నా తండ్రి నీ విషయంలో కష్టపడటానికి సహాయం తెచ్చండి నా తండ్రి. అక్రమంగా ఏ విషయాల్లో వారు వెళ్ళకోకుండా చదువుకున్న దాన్ని నా తండ్రి మీరు జ్ఞాపక శక్తిలో తీసుకొచ్చి నా తండ్రి నీ పిల్లలుగా వాళ్ళు ఉండటానికి సహాయం తెచ్చండి ప్రభు. అలాగనే నా తండ్రి అనేకులు నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి ఎవరైతే నా తండ్రి సత్యాన్ని ఎరగాలని ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి వారికి నా తండ్రి మీరు బయలుపరుచుకోండి ప్రభు. మీరు మీ యొక్క ఆ సత్యాన్ని ఈ రోజు నా తండ్రి మేము గ్రహించడానికి మా కళ్ళు మీరు తెరవండి ప్రభు. ఈ రోజు నా తండ్రి అనేకులు ఈ యొక్క తప్పుడు బోధలో తప్పుడు దారిలో వెళ్ళటానికి నా తండ్రి ముఖ్యంగా ఈరోజు మా పరిచర్యల్లో చేసేవారే సాతాను పరిచారకులు ఉన్నారని, సేవకులే సాతాను పరిచారకులుగా చాలా మంది మారిపోయారని మేము దాన్ని గుర్తించడానికి ఆ విషయాల్లో మేము జాగ్రత్త పడటానికి సహాయం దయచేయండి ప్రభు. అయ్యా అవును ప్రభు, ఈ రోజు నా తండ్రి ఇంకనూ మేము నా తండ్రి మీలో ఎదగటానికి నా తండ్రి మేము గెలుపుపరిచే విధంగా ఉండకోకుండా నా తండ్రి అనేకులు నా తండ్రి మేము ముందుకు నడిపించే పిల్లలుగా ఉండటానికి అనేకులు నా తండ్రి నీ యొక్క ఆత్మసత్యంతో సహాయం దయచేయమని నా తండ్రి మీ యొక్క కృపా కనికరాన్ని మా చూపించి ముందుకు నడిపించండి. మా ప్రభువు యేసుక్రీస్తు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన కృప,
పరిశుద్ధుని సన్నిధి సహవాసం, అబద్ధ బోధను, అబద్ధ ప్రవక్తలను గమనించుటకు కావలసిన సామర్థ్యం, అబద్ధాన్ని ఖండించుటకు కావలసిన తెగింపు, సరిచేయగలిగిన బుద్ధి, స్వచ్ఛమైన ప్రేమ చూపగలిగినటువంటి దైవికమైనటువంటి వివేకం, తప్పిపోతున్న ప్రతిసారి కూడా గుర్తించగలిగే కృప, తప్పిపోతున్న వారిని సరిచేసి ప్రేమ చూపగలిగిన త్యాగం, ప్రేమ చూపకుండా ఇంకేది చూపించినవన్నీ కూడా వ్యర్థమవుతాయి అనే వాస్తవికాన్ని గ్రహించుటకు, అంత్య దినాల్లో చెలరేగుచున్నటువంటి అక్రమం ప్రభు మహాకృప ద్వారా గ్రహించి సరిచేయటకు, నీతిని, దైవికమైన సహాయమును ప్రభు మన అంతరంగములో స్థిరపరిచి, సత్యమును, పరిపూర్ణమైన సర్వసత్యమును అనుసరించటానికి కావలసిన బలమును, కామన్ సెన్స్ ని, పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను దేవుడు మన అందరి జీవితాల్లో సమృద్ధిగా కుమ్మరించి నడిపించి నూతనపరిచి, ఇది నేను గూగుల్ మీట్ వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోను, ఎగ్జామ్ రాయించిన ప్రతి చెల్లి విషయంలోను, తల్లి విషయంలోను ప్రభువే మనకు సహాయం చేసి నూతన పరుస్తూ ప్రేమ కలిగి జీవించుటకు, కనిపించని దేవుని ప్రేమించుచున్నామని పెదవి ప్రేమ కంటూ సహోదరుల ఎడల, ముఖ్యంగా మనతో ఉన్న వారి ఎడల ప్రేమ కలిగి ఉండుటకు ప్రత్యక్షత గల మనస్సున దేవుడు తన దాసులందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. 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 మంచిదండి.